ఉండేవాళ్ళమే. ఆయనే తన రక్తాన్ని చిందించకపోతే మన పాపాలు శుభ్రం కాకపోను. ఆయనే కానీ ఈ భూలోకానికి రాకపోతే మనం ఇంకా పాపంలోనూ దోషాల్లోనూ మనం ఉందాం. కొన్నిసార్లు వాగ్దానాలు ఉంటాయి. భర్త అంటాడు, నీకు చీర కొనిస్తాను. అయ్యో, ఎన్నిసార్లు వాగ్దానాలు చేసావు, ఇప్పటికీ కొనలేదు. నీకు ఇదిగో ఈ నగ కొనిస్తాను. అబ్బో, ఇది వాగ్దానం చేసి 4 సంవత్సరాలు అయింది. అలాంటి వాగ్దానాలు కాదు దేవుడు చేసిన వాగ్దానం. ఇక్కడ ఏం రాయబడినదండి? 2 కొరింథీ పత్రిక 18వ వచనంలో, 1వ అధ్యాయం 18వ వచనం, దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవరు చెప్పండి? మనుషుడైతే అపనమ్మకస్తుడు, అధికారులు అయితే అపనమ్మకస్తులు, కొంతమంది మోసగాళ్ళు. వాళ్ళు వాగ్దానం చేస్తారు, వాళ్ళు మోసగిస్తారు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఈ విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది, నేను చాలా అనుభవించాను, చాలామంది అనుభవాలు గుండా వెళ్ళారు. నువ్వు మనుషులు నమ్మినట్టయితే మోసపోవచ్చు. నువ్వు ప్రేమించిన వ్యక్తి మీద నమ్మకం పెట్టుకుంటే మోసపోవచ్చు. అధికారం నమ్ముకుంటే మోసపోవచ్చు. నీవు ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకుంటే నువ్వు మోసపోవు. అందుకనే పౌలు గారు రాస్తా ఉన్నాడు, దేవుని వాక్యము అవునని మేము బోధిస్తే అది కాదని కాదు, అది అవుననే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉంటుంది ప్రకటన గ్రంథంలో, చాలా చక్కగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం, లవోదికేయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆమేన్ వాడును నమ్మకమైన సత్య సాక్షి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కగా ఉన్నా చూడండి. ఆమేన్ వాడు. ఆమేన్ అంటే అది జరుగును కాక అని చెప్పేవాడు, ఇది జరుగుతుంది అని అష్యూరెన్స్ ఇచ్చేవాడు. ఆమేన్ వాడు నమ్మకమైన సత్య సాక్షి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన 3 పదాలు. 1 నమ్మకమైన వాడు, 2వది సత్యవంతుడు, 3వది సాక్షి. చూడండి, ఆయన కోసం ఏంటి మనం చెప్పుకోవచ్చు అంటే, నేను ఒక పేపర్ రాశాను అనుకోండి, సంతకం చేసి ఇస్తే పని జరగదు. దాని మీద రౌండ్ స్టాంప్ వేయాలి. రౌండ్ స్టాంప్ వేసి సంతకం చేస్తే ఆ పేపర్గా చాలా వాల్యూ. ఆ రౌండ్ సీలు లేనంతసేపు ఆ పేపర్కు వాల్యూ ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి పరిశుద్ధాత్మ అనే ఆత్మతో ముద్రించి మనల్ని పంపించాడు. ఆ వాగ్దానం అలాంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్ముడట ఆ వాగ్దానాన్ని మన హృదయాల్లో ముద్రించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంటుంది. ఏముంటుందో తెలుసా? అక్కడ రాయబడి ఉంటుంది, తన ఆత్మ అనే సంచకరువును మన హృదయంలో ఉంచాడు. హీ డిపాజిటెడ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ హార్ట్స్. మనం డబ్బుల్ని డిపాజిట్ చేస్తాం బ్యాంకుల్లో, మనకు అవసరమైనప్పుడు దాన్ని తీసుకుంటూ ఉంటాం. దేవుడు వాగ్దానాలని ఏం చేశాడు తెలుసా? మన హృదయాల్లో డిపాజిట్ చేశాడు. దేవుడు అంటాడు, నిన్ను అభివృద్ధి చేస్తాను. అది ఒక వాగ్దానం. నిజంగా ఆయన అభివృద్ధి చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నిజంగా చేస్తాడంటారా? అదే ఇందాక నేను చెప్పాను, అరే మీకు పాటల పుస్తకాలు ఇస్తాను, మీరు పాపం పాడుతున్నారు కానీ మీ చేతుల్లో పాటల పుస్తకాలు లేవు. 3 రోజుల క్రితం చెప్పాను. రోజు గంటకి వచ్చి మాకు పాటల పుస్తకాలు ఇస్తానన్నారండి, మాకు పాటల పుస్తకాలు ఇస్తానన్నారండి. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం అలాంటిది. వారు అన్నిసార్లు వారు ఎందుకు వస్తున్నారంటే, వాళ్ళు నేను చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈరోజు నేనేమనుకున్నానంటే, ఐ హ్యావ్ సెట్ ఎ టైమ్. నేను ఒక సమయాన్ని నేను వాళ్ళకి ఇవ్వడానికి నేను నిర్ణయించుకున్నాను. వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వలేదు, నేను అనుకున్నప్పుడే ఇచ్చాను. చాలాసార్లు మనుషులు ఏమనుకుంటారో తెలుసా? మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు అయిపోద్ది అనుకుంటూ ఉంటారు. అప్పుడు అవలేదు. దేవుడు నిర్ణయించిన కాలంలోనే మన జీవితాల్లో మార్పు జరుగుతుంది. దేవుడు నిర్ణయించిన కాలంలోనే ఆయన ఇవ్వాలనుకున్న ఈవుని ఇస్తాడు. ఎన్నో 400 సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానం, యెషయా సమయంలో చేసిన వాగ్దానం, 400 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడలేదట. తర్వాత ఆయన తన ప్రవచనాన్ని నెరవేర్చినప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఇది నిజమా? నిజంగా యోహాన్ అంటాడు, ఒకవేళ నువ్వేనా నిజమైన వాడువు, నాకు కొంచెం డౌట్ వస్తూ ఉంది.
కారణం ఏంటంటే అతనికి కూడా మానవ స్వభావంలో అనుమానం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఒక వాగ్దానం చేశాడు, నీ బిడ్డను దీవిస్తానని వాగ్దానం చేశాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు, నీ ఉద్యోగంలో సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు, నీ అప్పులు తీరుస్తానని వాగ్దానం చేశాడు. నీ వాగ్దానములన్నీ కూడా జరుగుతాయి. అయితే నీవు దేవుని సన్నిధిలో మన విశ్వాసంతో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఎలాగున్నా తెలుసా? 11, 12. మీరు మందులు కాక, మందులు అంటే మెడిసిన్ కాదు, యూ షుడ్ నాట్ బి లేజీ. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనుపరచవలనని ఆపేక్షించుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనాన్ని మీరందరూ చాలా జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. మీరు మందులు కాక, షుడ్ నాట్ బి లేజీ. మీరు విశ్వాస విషయంలో, దాన్ని వాగ్దానం పొందుకునే విషయంలో ఇస్తాళ్ళండి, ఆయన వాగ్దానం చేశాడు కదా, వెళతాములండి. సంఘంలో కూడా చాలాసార్లు కార్యక్రమాలకి మనం ఏం చేస్తామంటే అలవాటు అయిపోయిన తర్వాత డిలే చేస్తూ ఉంటాం. ఎందుకంటే తెలిసిన వాళ్ళే కదా. చాలాసార్లు ఉద్యోగంలో జాయిన్ అవుతారు. ఉద్యోగంలో జాయిన్ తర్వాత ఫస్ట్ ఇయర్ చాలా భయంతో ఉంటారు. 2వ సంవత్సరం ఆ భయం పోయి కొంచెం ఇలా నిలబడతారు. 3వ సంవత్సరం ఎలా ఉంటారు, తర్వాత లెక్కే చేయరు. కారణం ఏంటంటే బాగా అలవాటు అయిపోతూ ఉంటుంది. ఈవెన్ ప్రార్థనలో కూడా అలాగే ఉంటుంది. బాప్తిసం తీసుకున్న కొత్తలోనేమి దేవుణ్ణి ఆరాధించే విషయంలో బాబోయ్ ఆరాధన ఆదివారం వచ్చింది, త్వరగా వెళ్ళాలి అనే ఒక ఆరాటం ఉంటుంది. కానీ నెమ్మదిగా ఏమవుతుందంటే వారిలో ఉన్న ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. అందుకని మరొకసారి ఇక్కడ చూడండి, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. విశ్వాసం మాత్రం సరిపోదు, ఓర్పు ఉండాలి. అబ్రహాముకి విశ్వాసం మాత్రమే కాదు, ఈ సంవత్సరం ఇస్తాడు బిడ్డని, ఈ సంవత్సరం ఇస్తాడు అనుకుంటూ ఆయన ఓర్చుకుంటూ అనేకమైన సమస్యల గుండా వెళుతూ, యుద్ధాల గుండా వెళుతూ, పోరాటాల గుండా వెళుతూ తన విశ్వాసాన్ని చివరి వరకు తీసుకుని వెళ్ళాడు. ఒకసారి ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలోనే వ్రాయబడి ఉంటుంది. ఏమంటో తెలుసా? వారు దూరము నుండి చూసి వందనము చేసి భూమి మీద మేము యాత్రికులము, పరదేశులము అని చెప్పేసి, ప్రభువా నీ కొందనాలు ఇంతకాలం జీవింపజేసావని వాళ్ళు చనిపోయారట. వాళ్ళు వాగ్దాన ఫలం అనిపించలేదు. కానీ వాళ్ళు ఏం చేశారండి చూడండి, ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మీరు కూడా ఆ వచనాన్ని చూసినప్పుడు చాలా చక్కగా 15వ వచనంలో ఉంటా చూడండి. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానం ఫలం పొందెను. మనుషులు తమ కంటే గొప్పవాని తోడని ప్రమాణము చేతురు. ఇలా చదువుకుంటూ వచ్చినప్పుడు 17, 18 ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చయమైందని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమై మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానములను దృఢపరచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఈ వచనాన్ని తర్వాత మీరు తప్పకుండా చదవండి, మీకు బహుశా అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. వాళ్ళట దూరం నుండి చూసి, దేవా చక్కని నువ్వు నాకు సహాయం చేసావు, నీకు ఎన్నో వందనాలు. వాళ్ళు ఇంకేం చేశారంటే భూమి మీదట వాళ్ళ యాత్రికులు, పరదేశులు అని చెప్పేసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అలా ముగించేశారట. ఈరోజు దేవుడు చేసిన వాగ్దానము యేసు ప్రభు రక్షకునికి మనకి అంగీకరిస్తున్నాడు. వాటి కొరకు మనము ఎదురు చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? అది ఏమంటున్నాడంటే మార్పు లేనివి. దేవుడట తన సంకల్పము చొప్పున నిశ్చలమైన ఆ వాగ్దానాన్ని వారసులైన వారికి నిశ్చయముగా కరుపరచబడాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ వచనాల్లో చూసినప్పుడు మనము కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవాలి.
దేవుడు వాగ్దానం చేసే దేవుడు. నా జీవితంలో వాగ్దానం చేశాడు, నా జీవితంలో జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు నేను చాలాసార్లు ప్రభువా నా జీవితం ఏంటి, నేను ఎక్కడ స్టార్ట్ చేశాను, ఎక్కడ ఎదిగాను, ఎక్కడి నుంచి ఏ ఊరు వెళ్ళాను, ఈ రోజున నువ్వు ఎలా నిలబెట్టావు అని ఆలోచించినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. దేవుడు ఏం చేశాడట, ఒక మంచి ఉదాహరణ చూసుకుని మనం ముగించుకుందాం. లోకాసు వార్త 14వ అధ్యాయం, లోకాసు వార్త 14వ అధ్యాయము 28వ వచనం. ఈ ఉదాహరణ చూసుకున్న తర్వాత మనం ముగించుకుందాం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా, చూచుకొని ఎడల దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టను గాని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన దేవుడు నీకు వాగ్దానం చేశాడంటే ఆయన జరిగించలేదు అనే సిగ్గును ఆయన పొందడు. కారణం ఏంటంటే నెంబర్ 1 గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. అదే మనకు గుర్తుంచుకోవాలి. దేవుడు నమ్మదగినవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేనికి నమ్మదగినవాడు? అన్ని విషయాల్లోనూ నమ్మదగినవాడు. నిన్ను నిలబెట్టడానికి నమ్మదగినవాడు, నిన్ను సమాజంలో గొప్పవాడిని చేయడానికి నమ్మదగినవాడు. నీవు ఆయన పట్ల నమ్మకంగా ఉన్నట్లయితే నిన్ను ఎంతకన్నా హెచ్చిస్తాడు. ఈవెన్ తన బట్టలు తను ఉతుక్కొని తన అంట్లు తను కడుక్కొని ఇంటి వారందరూ పనిచేసి ఇంట్లో ఒక పని పిల్లలాగా ఉన్న ఆ ఎస్తేరుని తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా? మహారాణిని చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె జాతకాలు చూసుకోలేదు, జ్యోతిష్యాలు చూసుకోలేదు, దేవుని మీద ఆధారపడింది. ఈరోజు నా జీవితం ఇంతే అని మనం కానీ మన యొక్క జీవితాల్లో అనుకుంటా ఉన్నామేమో. అయితే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, ఆయన నీకు రక్షకుని ఇస్తామన్నాడు. ఆయన నీ జీవితాన్ని మార్చే రక్షకుడు, ఆయన మన భవిష్యత్తును మార్చే రక్షకుడు, ఆయన మన ఉద్దేశాల్ని మార్చే రక్షకుడు. ఇదిగో రానున్న సంవత్సరంలో ఆయన తన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తానని ఆయన మాటిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదట ఆయన ఫెయిత్ఫుల్నెస్, ఆయన నమ్మకస్తుడు. రెండవది ఏంటంటే ద పవర్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్, ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులైతే నెరవేర్చలేరు. చూడండి, ఒక ఉదాహరణకి ఎలాగనుకుందాం. ఒక అమ్మాయి ఉన్నది, మరి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేశారు, అవ్వలేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు కూడా చెప్పారు మేము ట్రై చేస్తామండి అని అన్నారు. కొంతకాలం తర్వాత వాళ్ళు ఏమంటారంటే మనం ఎన్ని మందులు వాడినా పని చేయలేదంటే ఒకవేళ మీ గర్భం సహకరించడం లేదండి, క్షమించండి. మనుషులు ఇనెబిలిటీ. కానీ శారాయి గర్భము మృతతుల్యమైనట్టుగా ఉంది, అన్నీ నిలిచిపోయినాయి. అప్పుడు ఒక అద్భుతం చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో అన్నీ వదిలేశారు, అందరూ వదిలేశారు, మనుషులు వదిలేశారు. ఇంకా నువ్వు పైకి రావడానికి ఆస్కారమే లేదు. నేను ఎప్పుడో ప్రసంగం చేస్తూ ఉంటాను. ఏంటి ఆ ప్రసంగం అంటే, 38 ఏండ్ల నుండి ఏం చేశాడు తెలుసా? ఒక వ్యక్తి పక్షవాయువు రోగం చేత బెతెస్దా కోనేడు దగ్గర ఉన్నాడు. అతనికి నీళ్లు కదిలింపబడినప్పుడల్లా దూకేస్తారు అనుకుంటున్నాడు, కానీ ఎవరో వస్తూ ఉన్నారు. పోనీ వాళ్ళకి ఓ 10 రూపాయలు 15 రూపాయలు ఇచ్చి బాబు నీళ్లు కదిలినప్పుడు నన్ను తోసేయండిరా అని పెట్టుకుంటే వాళ్ళు కూడా సహాయానికి రాలేదు. కొన్నిసార్లు నాకు కొన్ని ఉదాహరణలు గుర్తొస్తూ ఉంటాయి. నేను మీకు చెప్పాను లేదో, మా నాన్నగారిని ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టినప్పుడు నేను తమ్ముళ్ళు అందరూ అక్కడికి వెళ్ళాం, కూర్చున్నాం బయట. సాయంకాలం వరకు కూర్చున్నాం, ఏ డాక్టర్ గారు పిలుస్తలేదు. మరుసటి రోజు అందరూ వెళ్ళాము. నెక్స్ట్ టైము ఇద్దరమే వెళ్ళాం, తర్వాత ఒకళ్ళకి వెళ్ళాం. ఎందుకంటే అక్కడ ఎవరో పిలుస్తలేదని. అక్కడ ఉన్న పరిస్థితులు అలాగ ఉన్నాయి. తర్వాత ఎవరో వెళ్ళడం మానేసాం. కారణం ఏంటంటే అక్కడ పని ఏమీ లేదు. మా నాన్నగారు చూసినప్పుడల్లా ఏమన్నారంటే, అయ్యో నువ్వు వస్తావు అనుకున్నాము, నువ్వు రాలేదు, ఏడ్చేస్తావు అన్నారు. మనం ఏం చేసాం, నెమ్మదిగా వదిలేసాం.
వదిలేసి ఫైనల్గా మళ్ళీ ఆయనకి ఏంటది ఇది చేసినప్పుడు ఏంటంటే డిశ్చార్జ్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడికే తెచ్చుకున్నాం అనుకోండి. కారణం ఏంటంటే ఫస్ట్ టైము మనం చాలా ఆసక్తి చూపించి అయ్య బాబా ఏమైపోతుంది అనుకోండి, మళ్ళీ నెమ్మదిగా అలా వదిలేస్తూ ఉంటాం. ఈవెన్ మనుషులందరూ ఇంచుమించుగా అలాగే చేస్తూ ఉంటారు. గాడ్స్ పవర్ ఏంటంటే ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే లాస్ట్లో చూస్తాడు, అందరూ వదిలేస్తారు, కానీ మన దేవుడు మాత్రం వదిలేసే దేవుడు. సిక్నెస్లో ఒక కొడుకు వస్తాడేమో అనుకుంటారు, ఇంకో కూతురు వస్తుందేమో అనుకుంటారు, ఇంకో కూతురు వస్తుంది, వాళ్ళందరూ కూడా వదిలేస్తారు. ఆయన ఆరోగ్యవంతునిగా ఇక్కడికి వచ్చి మీరు అందరూ వదిలేసిన నా దేవుడు నన్ను వదిలిపెట్టలేదన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే కావచ్చు, బహుశా అక్కడున్న పరిస్థితులను బట్టి వదిలేసేమేమో. కానీ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే జాగ్రత్తగా మొత్తం జీతం వచ్చినప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు చాలా గౌరవంగా చూస్తారు. ఒక్కసారి రిసోర్సెస్ ఆగిపోయినాయి అంటే వాళ్ళని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టేస్తారు, మనుషులు విడిచిపెట్టేస్తారు. కానీ మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? గాడ్స్ పవర్ టు ఫుల్ఫిల్. నీవు జీవితాంతం తోడుగా ఉంటానన్నావా? తప్పకుండా తోడుగా ఉండు, అంతేగాని నువ్వు వాగ్దానం చేసి మోసగించొద్దు. చాలామంది ఇప్పుడు మ్యారేజ్ టైంలో ఏం చేస్తారు తెలుసా? వ్యాధి అందును, బాధి అందును, ఆరోగ్యం అందును, అనారోగ్యం అందును నిన్ను ప్రేమించి నిన్ను ఘనపరుస్తాను అని చెప్తారు. నెల తిరగకుండా కోర్టులో కేసు వేసుకుంటారు. నా మాట వింటలేదు, నన్ను గౌరవించలేదని ఒకరికొకరు కేసులు వేసుకుంటారు. నన్ను నమ్ముతలేదు అనుకుంటారు, నన్ను చంపేస్తాడేమో అనుకుంటూ ఉంటారు. ఇలాగనుకుంటూ కోర్టులో కేసు వేసుకుంటారు. మరి ఇంకెందుకు మీరు చేసిన వాగ్దానాలు ఏమైనాయి? మీ వాగ్దానాలు మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతామన్నారు. అయితే ఇదిగో దేవుడు చేసిన వాగ్దానం అలాంటి వాగ్దానం కాదు, నీ జీవితాన్ని నిలబెట్టే వాగ్దానం. నీవు కష్టంలో ఉన్నప్పుడు ఆయన నిలబెడతాడు. చూడండి, అబ్రహాం పొరపాటు చేశాడు, కానీ దేవుడు తన వాగ్దానాన్ని వెనక్కి తీసుకోలేదు. అబ్రహాము, నువ్వు చేసిన పనికి 400 సంవత్సరాలు నీ బిడ్డలు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు, అయినా నేను నిన్ను విడిచిపెట్టను. దావీదు ప్రాబ్లం చేశాడు, తను కూడా పాపంలో పడిపోయాడు. దావీదు, నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు చేసిన పనికి నీకే శిక్షణ ఇస్తాను, కానీ నీ సింహాసనం మీద ఎవరు ఉండకపోరు, నీ సింహాసనం స్థిరకాలం ఉంటుందని చెప్పేసి ఆయన వాగ్దానం చేశాడు. తను ప్రేమించిన బిడ్డల్ని శిక్షిస్తాడు, కానీ ఆయన వాగ్దానాన్ని మాత్రం వెనక్కి తీసుకోవడం. ఒకవేళ నన్ను దీవిస్తానని ఆయన మాట ఇచ్చాడు, నన్ను దీవిస్తూ ఉంటాడు. నేను పొరపాటు చేశాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ దీవెని వెనక్కి తీసుకోడు, నన్నే శిక్షిస్తాడు. అది దేవుడు చేసిన గొప్పతనం. కాబట్టి ఈ రోజున మనం అర్థం చేసుకునే చక్కని విషయం ఏంటంటే గాడ్స్ పవర్ టు ఫుల్ఫిల్ ఆల్ హిస్ ప్రామిసెస్. దేవా, నువ్వు నాకు ఒక వాగ్దానం ఇయ్యి, నా బిడ్డల కోసం ఒక వాగ్దానం, నా కుటుంబం కోసం ఒక వాగ్దానం, నా ఉద్యోగం కోసం ఒక వాగ్దానం, నా విశ్వాసంలో అభివృద్ధి కోసం ఒక వాగ్దానం అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఒకసారి 2 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చదవండి అమ్మా. చూడండి, చాలా చక్కగా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయండి? వాగ్దానము చేసిన వాడు. కాబట్టి ఒప్పుకొన్నది మనం గట్టిగా పట్టుకుందాం. మనము బాప్తిసం తీసేసుకున్నాం, అర్రే పొరపాటును తీసేసుకున్నాం అని అనుకోకూడదు. దేవునికి వాగ్దానం చేసేట రక్షణ, మనం ఎందుకు పొరపాటును చేస్తాం? మనది పొరపాటు కావచ్చు, కానీ దేవునిది పొరపాటు కాదు, ఆయన పిలుపు పొరపాటు కాదు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా, మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన బలము చేతను భూమి ఆకాశములను సృజించితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికట అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాలన్నీ కూడా మరి ఎలిజబెత్ జ్ఞాపకం చేసుకుని ఈ వచనం చెప్తుంది. ఏంటి తెలుసా? ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక ఆమె ఎవరు? నమ్మిన ఆమె ధన్యురాలు. ఎవరు చెప్పండి? నమ్మకపోతే
ధన్యత లేదు. ఈరోజు నువ్వు నమ్మినట్లయితే నువ్వు ధన్యుడవు, ధన్యురావులవు. మనమందరూ కూడా కన్నులు మూసుకుందాం. ప్రభువా, నువ్వు వాగ్దానం చేశావు, బిడ్డల కోసం వాగ్దానం చేసావు, చదువు కోసం వాగ్దానం చేసావు, ఉద్యోగం కోసం వాగ్దానం చేసావు, ఆరోగ్యం కోసం వాగ్దానం చేసావు. నీ వాగ్దానాన్ని స్థిరపరచు. మనుషులైతే వాళ్ళు ఇనెబిలిటీ చేత వాగ్దానం చేసి తప్పిపోతారు, కానీ నీవు నమ్మదగిన దేవుడు అని ఈరోజు మేము గుర్తించాము. సహాయం చేయండి. ఇంకా ఎవరైనా అవిశ్వాసంలో కానీ ఉన్నట్లయితే ప్రభువా, వారి విశ్వాసాన్ని బలపరచండి. విశ్వాసం ఒక్కటి మాత్రమే కాదు, ఓర్పు కలిగి ఉండాలి అంటూ ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉండాలి అంటూ ఉన్నారు. ఈ రెండు కూడా మా జీవితాల్లో అనుసరించలేకపోతూ ఉన్నాము. తండ్రి, మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అబ్రహాము వంటి విశ్వాసాన్ని ఇవ్వండి, సారాయి వంటి విశ్వాసం ఇవ్వండి. ఇదిగో తండ్రి, యోసేపు వంటి విశ్వాసం అండి. ఇగో బానిస స్థలములో నన్ను పాతి పెట్టవద్దు, నా ఎముకలను తీసుకువెళ్ళి వాగ్దాన భూమిలో పాతి పెట్టమన్నాడు. ఎంత గొప్ప విశ్వాసంతో ప్రార్థించాడు. ఈరోజు దేవా, మీరు మాకు అనుగ్రహించిన రక్షకుడిని బట్టి వందనాలు. క్రీస్తు జన్మ, ఓ తండ్రి, మాకు రక్షణ తీసుకొచ్చింది ప్రభువా. ఆ రక్షణ ప్రతి ఒక్కరి జీవితంలో కొనసాగులాగున సహాయం చేయమని. ఎవరైతే అవిశ్వాసంలో ఇంకా తండ్రి వెనకబడిపోతున్నారో, విశ్వాసంలో బలహీనలు అయిపోతున్నారో, రక్షణ లేకుండా నశించిపోతున్నారో, అటువంటి వారందరికీ రక్షణ అనుగ్రహించమని, వాగ్దానాలు నిమ్మని యేసునామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. మనమందరూ అలా కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ఒక్క హల్లెలూయా. నేను ఒక